ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల సలీం నగర్లో దుకాణం షాపులో డబ్బులు చోరీ చేసిన దొంగలు, బాధితుడు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు. నంద్యాలలో మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్థాలు తప్పవని జిల్లా ట్రాఫిక్ ఇస్మాయిల్ స్పష్టం చేశారు. పేద ప్రజలకు అండగా నిలిచిన జమాయత్ ఉలామా ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు. నంద్యాల జిల్లా 4వ తరగతి ఉద్యోగుల ఎన్నికల ఏకగ్రీవం. జి గోవింద్, కె సుబ్బనారాయణ ప్యానెల్ విజయం. అంగన్వాడీలు వినూత్న నిరసన. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. అంగన్వాడీల హెచ్చరిక. నంద్యాల స్థానిక సలీం నగర్లో దొంగలు హల్చల్ చేసి 1,30,000 రూపాయల చోరీ, లబోదిబోమంటున్న దుకాణ బాధితులు. వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణంలోని సలీం నగర్లో నాగిరెడ్డి జనరల్ స్టోర్లో 1,30,000 రూపాయలు చోరీ చేసిన దొంగలు యథావిధిగా రాత్రి తన 2 షాపుల దుకాణాల్లో ఉన్న డబ్బులను నాగిరెడ్డి జనరల్ స్టోర్స్లో 1,30,000 రూపాయలను షాపులో పెట్టి మూసివేయడంతో ఇది గమనించిన దొంగలు తాళాలు పగలగొట్టి 1,30,000 రూపాయలు చోరీ చేశారు. ఉదయం దుకాణం షాపు యాజమాన్యం నాగిరెడ్డి షాపు వద్ద చూసేసరికి దుకాణం షాపు తాళాలు పోవడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పక్కనే ఉన్న సచివాలయ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే స్పందించి 2 టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు దొంగతనం జరిగిన దుకాణ షాపులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మన దగ్గర అయితే రోజువారీగా కలెక్షన్ ఉండేది, కానీ రేపు మార్కెట్ కోసం అని చెప్పి 2 షాపులు ఉన్నాయి పక్కన, బేకరీ ఒకటి, కిరాణం ఒకటి. 2 షాపుల కలెక్షన్లు ఇంత బాకీ వసూలు అవడంతో రేపు సిగరెట్లకు అది మిగతా కిరాణంకు అని చెప్పి కొంత జమ చేసి రేపు పిల్లోడికి ఆరోగ్యం బాగాలేకుంటే రేపు పోదాంలే అనే ఉద్దేశంతో అక్కడే పెట్టి 1,30,000 దాకా అక్కడ పెట్టి ఉన్నాము. ఓన్లీ డబ్బు వరకు తీసుకొని మిగతా సామాన్లను ఏమీ టచ్ చేయలేదు. డబ్బు వరకు తీసుకొని పారిపోయినాము. అనుమానం కానీ ఇట్లా మనకు అనుమానం అంటే ఇప్పుడు ఇంటికి అయితే 1-2 వచ్చినారు అన్నట్టుంటుంది. షాపు ఇంతమంది వస్తున్నారు, ఎవరి మీద మనకి అనుమానం లేవు. మనకి ఎటువంటి గొడవలు కార్యక్రమాలు అలాంటివి ఏం లేవు ఇంతవరకు. పోలీసులు కొంచెం న్యాయం చేసి తొందరగా మీటుకు పోలీసులు కొంచెం రిక్వెస్ట్ చేసి న్యాయం చేస్తే పిల్లలు చదువులకు, ఆడపిల్లలు అందరినీ 5 మంది కుటుంబము ఇక్కడే కష్టపడి పని చేసుకుంటున్నాము. కొంచెం న్యాయంగా చేసి మాకు రిక్వెస్ట్ చేసిస్తే నేను సంతోషం. నంద్యాలలో మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్థాలు తప్పవని జిల్లా ట్రాఫిక్ ఇస్మాయిల్ స్పష్టం చేశారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తులకు తాగి వాహనాలు నడిపితే కలిగే నష్టాల గురించి వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి ఇతరుల మరణాలకు కారణం కారాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, పెండింగ్ చలానాలు, హెల్మెట్ ధారణ తదితర విషయాలపై అవగాహన కల్పించారు. తాగి వాహనం నడిపేవారు మానవ బాంబు లాంటి వారన్నారు. పోలీసులు చేసే వాహన తనిఖీలు కేవలం ప్రజల ప్రాణరక్షణ కోసమేనన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని అన్నారు. యువత మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తల్లిదండ్రులు కన్న కలలు చేయవద్దన్నారు. ప్రతిరోజు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు చేస్తారన్నారు. పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టుల్లో ప్రవేశపెడతారని, శిక్ష పడుతుందన్నారు. అదేవిధంగా యువకులు మద్యం సేవించి పట్టుబడినప్పుడు వారిపై కేసు నమోదు అవుతుందని, వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని, కోర్టు తీర్మానంతో జరిమానం వేయడం జరుగుతుంది. అయితే ఒక్కసారి కోర్టులో హాజరైన వ్యక్తులు వెళ్ళినప్పుడు వారి ఆధార్ కార్డుతో వారు మద్యం సేవించి కోర్టులో హాజరయ్యారని కూడా తెలుస్తుందని, యువత భవిష్యత్తు పాడు చేసుకోవద్దని తెలిపారు.
అందరికీ నమస్కారం. నేను నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని. ఈ మధ్యకాలంలో మనకు టౌన్లో మరి అవుట్స్కట్స్లో యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఈ మోటార్ సైకిల్ నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని చెప్పి కోరుతున్నాము. టౌన్లో అయినా అవుట్స్కట్స్ అయినా హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. ఇంకోటి మా అబ్జర్వేషన్ ఏమంటే తాగి నడపడం అనేది ఒక కామన్ అయిపోయింది. దయచేసి తాగి నడపొద్దు. మేము డ్రంక్ అండ్ డ్రైవర్ వేరే టౌన్లో అయితే డే బై డే అట్లా ఉంటుంది. మేము ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. తప్పు చేసిన వాళ్ళు దొరికిన వాళ్ళందరినీ మేము కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. శిక్ష పడుతుంది. అది ఫైన్ పడినా కానీ ఒకవేళ ఎంప్లాయీస్ అయినా తర్వాత స్టూడెంట్స్ అయినా అది ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్లో కూడా. కాబట్టి దయచేసి వాహనాలు నడిపే వాళ్ళు తాగి వాహనాలు నడపకూడదని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే మైనర్స్కి ఈ మోటార్ సైకిల్స్ ఇచ్చి పేరెంట్స్ చాలా సంతోషంగా ఇచ్చి పంపిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది ఒకవేళ జరిగితే పేరెంట్స్ తర్వాత వీళ్ళు యాక్సిడెంట్ చేసే అవతల వ్యక్తి తర్వాత పిల్లలు అందరూ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలకు మైనర్ పిల్లలకు వాళ్ళు ఏంటంటే బయటికి పోయిన తర్వాత ఫ్రెండ్స్ పెట్టుకొని ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ కదా పోతున్నారు. మొన్న ఒక పట్టుకుంటే నలుగురు కూర్చొని పోతున్నారు. నలుగురు మైనర్సే. సో కాబట్టి పేరెంట్స్ తప్పకుండా పిల్లలు ఏం చేస్తున్నారు మోటార్ సైకిల్ అది ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ చిన్నపిల్లలకి అని చెప్పి మైనర్స్కి ఇవ్వకూడదని చెప్పి మేము ట్రాఫిక్ పోలీసు విజ్ఞప్తి చేస్తుంది. అలాగే ర్యాష్ డ్రైవింగ్ టౌన్లో ఇంత పెద్ద టౌన్లో మనకు ర్యాష్ డ్రైవింగ్ చాలా ఉంది. కాబట్టి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. నిదానంగా నడిపి స్లోగా నడిపి ట్రాఫిక్ నియమాలని పాటించి మరి యాక్సిడెంట్ ఫ్రీ నంద్యాల టౌన్ అని చెప్పి మనము కోరుకోవాలా. తర్వాత ఈ పార్కింగ్ కూడా ఎడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నారు. మనం సెల్ఫ్ డిసిప్లిన్ క్రమశిక్షణ పాటించాలని చెప్పి మరి పార్కింగ్ చేస్తున్నామంటే రోడ్డు కాట మార్జిన్లో పెట్టాలని చెప్పి కోరుతున్నాము. తోపుడు బండ్ల వాళ్ళు కూడా ఎక్కడంటే అక్కడ వాళ్ళు పెట్టున్నారు. మేము ఏమైనా కేసులు తీసి పెట్టామంటే మా లైవ్లీహుడ్ అని చెప్పి చెప్తారు. ఉండవచ్చు మార్జిన్లో పైన పెట్టుకొని ఇది చేసుకో. నువ్వు పైన పెట్టింటావు షాపు కింద పెట్టింటారు. కాబట్టి మేము అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలి. యాక్సిడెంట్ జరగకుండా మరియు మన నంద్యాల టౌన్ కాదు ఇది జిల్లా హెడ్ క్వార్టర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని చెప్పి మళ్ళీ యువకులు స్వచ్ఛంద సంస్థలు అందరూ నంద్యాలను ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా నంద్యాల పోలీసు ట్రాఫిక్ పోలీసుతో పాటు కలిసి రావాలని చెప్పి మరి మీరు ఇచ్చే సూచనల సహా మేము తప్పకుండా పాటించి నంద్యాల ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి కోరుతున్నాను. నంద్యాల జమియాత్ ఉలామా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పట్టణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీడీపీ నంద్యాల ఇన్ఛార్జ్ ఎంఎడ్ ఫరూక్, మౌలానా మహబూబ్ బాషా మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్యం చేసి మందులను అందించారు. దాదాపు 300 మందికి పైగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ మౌలానా ఖలీల్ అహ్మద్ చేసే సేవా కార్యక్రమాలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే సేవ చేసిన ప్రముఖ వైద్యులను టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎండి ఫారూక్ మరియు మౌలానా అహ్మద్ మరియు మహమ్మద్ బాషా వారిని సన్మానించడం. అలాగే అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన వైద్యులను వారి బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ సంజీవ్, డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ శ్యామల, డాక్టర్ శర్మిల ముల్లా, డాక్టర్ విల్సన్, డాక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు జమియాత్ ఉలామా కార్యకర్తలు పాల్గొన్నారు. వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనకు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే పేద ప్రజల కోసము ఒక ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. జమియత్ ఉలమా ఇంతకు ముందు నుంచి ప్రతి సంవత్సరం మూడు సార్లు ఇప్పటికీ ఈ సంవత్సరానికి 3వసారి జరుగుతున్నది. దేవుడి దయ వల్ల మంచి పనిలో ముందుకుండి మన పేదవాళ్ళకైనా ఎవరికైనా ఏ ఆపద వచ్చినా కూడా జమియత్ ఉలమా ఈ ఆపద తీరడానికి ముందు ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఇదే పనిగా ఈరోజు కూడా ఈ మెడికల్ క్యాంపులో మన పెద్ద డాక్టర్స్ వచ్చినారు. వాళ్ళు వచ్చినందుకు నేను చాలా
ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని తీసి ఈరోజు ఫ్రీ ఓపీగా ఫ్రీ ట్రీట్మెంట్ తీస్తున్నారు. ఇంతకంటే నేకి అనేది స్వాబ్ అనేది దానికి ఏమంటారంటే తెలుగులో ఒక పుణ్యం అనేది ఏముండదు. ఎందుకంటే పేదవాళ్ళకి మేము చేసిన పుణ్యమే మనకు పనికి వస్తుంది. ఇప్పుడు వచ్చిన డాక్టర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా క్యాంపుకు ఇచ్చేసిన ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు. ఇలాంటి క్యాంప్స్ మేము కండక్ట్ చేయడంలో యాక్చువల్గా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడంలో మేము ఎప్పుడు ముందు ఉంటాము. ఈ జమియతే ఉలామా ద్వారా మౌలానా ద్వారా మేము ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ మెడికల్ క్యాంప్ సందర్భంగా మేము జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, తర్వాత గైనకాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, తర్వాత డెంటల్ కూడా ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి చూస్తున్నాము. ఈ క్యాంపు ద్వారా ఎవరైతే వస్తారో ఏదైనా సర్జికల్ ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, ఏదైనా ఫ్రీగా మౌలానా ద్వారా కానీ ఫ్రీగా సర్జరీలు కానీ ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాము. మా తరఫున ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మౌలానా గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను గైనకాలజిస్ట్ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేశాను చాలా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో. మనకు గర్భిణీ స్త్రీలకు వచ్చే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, అలాగే గైనకాలజీ సంబంధించిన ఏ వ్యాధులైనా సరే మనకు ఆరోగ్యశ్రీ కింద, అలాగే ఏదైనా ఆపరేషన్ ఉన్నా కానీ ఉచితంగా చేయబడుతుంది. స్త్రీలకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ నేను ఇక్కడ మన అందరికీ ఉచితంగా చూడగలను. సరే, ఏదేమైనా సరే మళ్ళీ అవకాశం భగవంతుడు కలిగిస్తే తప్పకుండా మంచి కార్యక్రమం చేయాలా, మంచి కార్యక్రమం చేస్తాం. ఈరోజు మన మౌలానా గారికి మంచి వచ్చే అవకాశం వచ్చింది. పెద్దలంతా దీవెన చేయాలి. అంత పిల్లలు నాకు చాలా చిన్న పిల్లలు లేదు సార్, ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీలు చేంజ్ ఉన్నాయి కాబట్టి పెద్దలు కనపడుతున్నారు. 4 సగం వయసు కూడా లేదు అందరికీ. ఇది ఒకటే అటు ఇటు ఉంటాడు, ఇంకా 10-15 ఏళ్ళు తక్కువ ఉంటాడు. ఏదైనా కానీ ఇన్ని సంవత్సరాలు నాకు అవకాశం కలిగించారు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నాము, సహాయం చేస్తూ ఉన్నాము, ఎవరికి ఆశించలేదు కాబట్టి ప్రజలు ఎవరు అభినందించినారు. పార్టీ అభినందించింది, నాయకులు గుర్తించారు కాబట్టి అవకాశం కలిగి మళ్ళీ అవకాశం కలిగితే తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరూ తెలుసు. మరి ఈ దృక్పథం, ఈ మంచి ఆలోచనతో ఈ పెద్దలు చేసినందుకు కరీల్ అహ్మద్ గారికి చాలా సంతోషం. ఎప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తాడు, ట్రైనింగ్ చేస్తాడు, పేరెంట్ చేస్తాడు, అన్ని కార్యక్రమాలు చేస్తాడు. పాపం ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు చేయాలి. మంచి పని చేస్తున్నాడు కాబట్టి ప్రత్యేకంగా మీకు ఈ డాక్టర్లందరికీ ఎవరితో పనిచేసి సేవా పనులతో చేసినందుకు వారికి కూడా నా వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ వేరే అవకాశం ఉంది కాబట్టి క్షమించాలని చెప్పి చేస్తాను. మరి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు, ప్రతిష్టాత్మక డీసీపీ డిస్క్ కమెండేషన్ అవార్డు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఎంపికయ్యారు. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవీ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కన్వెన్షన్ బెస్ట్ పోలీసింగ్, దిశ, శాంతి భద్రతల విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐపీఎస్ అధికారులకు కమెండేషన్ అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో నంద్యాల జిల్లా ఎస్పీ అవార్డును అందుకున్నారు. నంద్యాల జిల్లా 4వ తరగతి ఉద్యోగుల ఎన్నిక ఏకగ్రీవం. జి గోవింద్, కె సుబ్బనారాయణ ప్యానల్ విజయం. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం నంద్యాల జిల్లా సంఘ భవనంలో జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయని జి గోవింద్, కె సుబ్బనారాయణ ప్యానెల్కు సంబంధించిన అభ్యర్థులంతా జిల్లా కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి అండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్ తెలియజేశారు. నంద్యాల స్థానిక సంఘ భవనంలో జరిగిన ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా ఎన్నికలలో శ్రీ ఎన్ చంద్రశేఖర్ ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. మొత్తం 7 పోస్టులకు జరిగిన ఎన్నికల్లో 9 నామినేషన్లే దాఖలయ్యాయి కాబట్టి మొత్తం అయినా అందరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. నేటి నుండి కార్యవర్గానికి 3 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుందని తెలిపారు. పశుసంవర్ధక శాఖకు చెందిన జి గోవింద్, జిల్లా అధ్యక్షుడు పాలిటెక్నిక్ కళాశాల శాఖకు చెందిన కె సుబ్బారాయుడు, కార్యదర్శి పశుసంవర్ధక శాఖకు చెందిన కృష్ణ, సహాధ్యక్షుడుగాను కమర్షియల్ ట్యాక్స్ శాఖకు చెందిన బి మోహన్ రావును ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన 4వ తరగతి ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ పూలదండలతో సత్కరించారు. జిల్లా అధ్యక్షులుగా నామినేషన్ రోజు 10 ఏకగ్రీవంగా ఎన్నికైనాము. ఇంతకుముందు తాలూకా అధ్యక్షుల గురించి 2వ మాకు స్టేట్ ప్రజలకు గోపాలకృష్ణ 2 అవకాశం ఇచ్చినారు. దానికి ఎన్నికల అధికారి గారు అన్నారెడ్డి అన్న కడప జిల్లా స్టేట్ జనరల్ సెక్రటరీ మన చంద్రశేఖరరావుకి ధన్యవాదాలు ఇస్తున్నాను.
ఈరోజు జిల్లా సంఘానికి ఎన్నికల అధికారిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ నా పేరు నన్ను వేయడం జరిగింది. గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో నన్ను ఎలక్షన్ ఆఫీసర్గా వేయడం జరిగింది 4వ తారీఖుని. 6వ తారీఖుని ఎన్నికల నోటిఫికేషన్ వేయడం జరిగింది. ఈరోజు ఎన్నికల కార్యక్రమం 9 మంది నామినేషన్ చేశారు. 9 మంది నూతన కార్యవర్గం వేరే నామినేషన్ లేకపోవడం వల్ల 9 మందిని ఏకగ్రీవం ప్రకటన జరిగింది. 9 మంది కార్యవర్గం 3 సంవత్సరాలు ఎన్నికల కాల పరిధిలో కొనసాగుతారు. మేము ఏపీఎన్జిఓస్ రాష్ట్ర సంఘం ఏపీఎన్జిఓస్తో ఉంటాము, అలాగే జేఏసీతో ఉంటాము, అలాగే జిల్లాలో కూడా ఏపీఎన్జిఓస్ జిల్లా నంద్యాల అంగన్వాడీలకు కనీస వేతనం అమలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ రాష్ట్రంలో అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి ఖండించారు. 5 రోజులు అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే నామమాత్రపు చర్చలు జరిపి మభ్యపెట్టాలని చూస్తుందన్నారు. గత 4.5 సంవత్సరాల పాటు అనేక రూపాల్లో ఆందోళన చేసిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తాము కోరేది గొంతెమ్మ కోరికలు కాదని, ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీని అమలు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లను తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి ఈ సమ్మెలో 6వ రోజుకు చేరుకున్నాము. 6 రోజుల నుండి మేము నిరవధికంగా సమ్మె చేస్తున్నప్పటికీ ఇప్పటికైనా కానీ ప్రభుత్వము ఎలాంటి మాకు చెప్పడం లేదు. మరి ఎవరిని పిలిచి మరి మీకు ఇన్ని రోజుల నుండి మీరు శ్రమ పడుతున్నారు, మేము ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము, మరి మీ డిమాండ్స్ అన్ని మేము నెరవేరుస్తామనేది ఇంతవరకు మాకు చెప్పడం లేదు. కాబట్టి ఎంత మొండి వైఖరిగా ఉందంటే అంత మొండి వైఖరిగా ఉంది. ఈ రోజు మరి తల్లులు పిల్లలు అందరూ మరి అంగన్వాడీ సెంటర్ 6 రోజులు అయింది, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని తాళాలు మొదలు కొడుతున్నారు. మా సెంటర్లకు తాళాలు కొడుతున్న వాళ్ళు బాధలు ఎక్కువైపోయినాయి. అన్నిటప్పటికి నిన్న ఖచ్చితంగా మీరు మాకు మద్దతు రావాలన్నప్పుడు వాళ్ళు సంతోషంగా మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చినారు. మేము అహర్నిశలు వాళ్ళు కడుపుతో ఉన్నప్పటి నుండి బిడ్డ 5 సంవత్సరాలు వచ్చేంత వరకు మేము వాళ్ళకి అన్ని సేవలు చేస్తున్నాం. మరి వాళ్ళకు వండి పెట్టడమే కాకుండా టీకాలు ఇప్పిస్తున్నాం, మరి గ్రామాల్లో మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం, మరి అన్ని కార్యక్రమాలు ఇన్ని సంవత్సరాలు బిఎల్ఓ డ్యూటీ చేసినాం. మరి ఎన్ని పనులు చేసినప్పటికి కూడా మరి ఎంతసేపు ఉన్న పనులు చేసుకుంటారో తప్ప మేము అడిగిన డిమాండ్స్ ఇంత మాత్రం నెరవేర్చలేదు. మేమేం అడుగుతున్నాం? మేము గొంతెమ్మ కోరికలు అడుగుతున్నామా? మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. మమ్మల్ని గుర్తించినప్పుడు మేము ఇన్ని సంవత్సరాలుగా 1975 సంవత్సరంలో మరి ఈ యొక్క సంస్థ ఏర్పడితే దరిదాపు 49 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాల నుండి మేము అహర్నిశలు మాతృమరణాలు శిశు మరణాలు జరగకుండా ఎన్నో సేవలు చేస్తున్న మాపై ఇంత కక్షపూరితంగా ప్రభుత్వము వ్యవహరిస్తుందంటే ఇప్పటికైనా కానీ మా మీద ఇప్పటికైనా గుర్తించి మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని పొందేంత వరకు మేము ఎంతవరకైనా ఈ సమ్మెను కొనసాగిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మేమెందుకు చేయాలని ఏ టీచర్ కూడా ఇక్కడ అనుకోవట్లేదు, చక్కగా చేస్తున్నారు. తప్పకుండా వీళ్ళ వేతనాలను పెంచాలి అని నేను ఇక్కడ పెద్దలందరికీ తరఫున వీళ్ళ నిరసన వీళ్ళు కోరుకున్నది జరిగేంత వరకు వీళ్ళ నిరసనను స్టాప్ చేయరు. వీళ్ళకి ఏ సపోర్ట్ కావాలనో మేము ఖచ్చితంగా నాలాంటి తల్లులు ఎంతో మంది వచ్చి సపోర్ట్ చేస్తారు. తప్పకుండా వీళ్ళ మద్దతు గెలవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా మేడం పేరు లలితమ్మ మేడం గారు. మా వాళ్ళు చాలా మా మేడం వాళ్ళు మా ఆయమ్మ మా పిల్లలను బాగా చూసుకుంటున్నారు. అందుకు మా మేడం వాళ్ళకు కావాల్సినంత ఫీజు రావాలని కోరుకుంటున్నాము. జగనన్న గారు మీరు మా పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. మా 3 పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్నారు. మా హస్బెండ్ నుంచి అక్కడే చదువుకునేవారు. మాకు చాలా పోషణ ఇచ్చారు మా పిల్లలకు. మా పిల్లవాడు ఇప్పుడు ఏం చెప్పినా కానీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పినంత అంతగా బాగానే చెప్తాడు. అన్ని బాగా చెప్పినవారు మా మేడం వారు. మా అబ్బాయి కూడా ఏం చెప్పాలని అని చెప్తారు సార్, మీరు ఏది అడిగినా కానీ. ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె నుండి అంగన్వాడీ నేను సాయిబాబా మేడం అనురాధ వాళ్ళ లబ్ధిదారులు మాట్లాడుతున్నారు. కారణం ఏమంటే ఈ రోజు గత 6 రోజులుగా
ఈ సమ్మె జరుగుతుంది. ఈ ఎండనగా వాననగా వాళ్ళు మన స్కూల్ పిల్లలని తల్లులని గర్భవతులని ఎంతో ప్రోత్సహించి బాగానే చూసుకునేవారు. ఇప్పుడు ఈ పిల్లలని అందరినీ ఇండ్ల దగ్గర ఇచ్చి పెట్టేసి పిల్లలు చనిపోతున్నారు. కాబట్టి మీరందరూ గవర్నమెంట్ నుండి గుర్తించి మేడం వాళ్ళకి ఆయమ్మ వాళ్ళకి కనీస వేతనము మీ ఏదో ఒకటి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల సలీం నగర్లో దుకాణం షాపులో డబ్బులు చోరీ చేసిన దొంగలు, బాధితుడు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు. నంద్యాలలో మద్యం తాగి వాహనాలు నడిపితే అనర్థాలు తప్పవని జిల్లా ట్రాఫిక్ ఇస్మాయిల్ స్పష్టం చేశారు. పేద ప్రజలకు అండగా నిలిచిన జమాయత్ ఉలామా ఉచిత వైద్య మెగా శిబిరాన్ని ప్రారంభించిన ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పోలీస్ రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు. నంద్యాల జిల్లా 4వ తరగతి ఉద్యోగుల ఎన్నికల ఏకగ్రీవం. జి గోవింద్, కె సుబ్బనారాయణ ప్యానెల్ విజయం. అంగన్వాడీలు వినూత్న నిరసన. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. అంగన్వాడీల హెచ్చరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.